మరి నెక్స్ట్ ఏ ఐటమ్ చేస్తున్నారు? దోస గింజల కారపొడి. దోస గింజల కారపొడి, ఇది కూడా చాలా వెరైటీగా ఉందండి. సో దోస గింజల కారపొడికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్తారా? దోస గింజలు, వెల్లుల్లిపాయ, పచ్చెనపప్పు, గసగసాలు, కరివేపాకు, ఎండుమిరపకాయలు, ఉప్పు, సాయి మినపప్పు. దోస గింజల కారపొడి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలన్నీ రెడీగా ఉన్నాయి కదా? రెడీగా ఉన్నాయి. మరి ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దామా? ఓకే. ముందు ఏం చేయాలి? స్టవ్ వెలిగించి బాండి పెట్టుకుందాం. స్టవ్ వెలిగించి బాండి పెట్టుకుందాం. నెక్స్ట్ అండి, దీంట్లో ఫస్ట్ దోస గింజలు వేయించుదాము. ఓకే. మీ ఇంట్లో గ్రీనరీ, మీ ఇంటి దగ్గర చాలా గ్రీనరీ బాగుంది. అలాగే పిచ్చుకలు వాటి సౌండ్లు కూడా చాలా న్యాచురల్ గా అనిపిస్తున్నాయి కదా? ఇది కొంచెం బ్రౌనిష్ గా వచ్చే వరకు వేయించాలి. కొంచెం బ్రౌనిష్ గా వచ్చే వరకు. ఇవి వేగిపోయి ప్లేట్లోకి తీసుకున్నాం. వేగిపోయి మళ్ళీ బండి పెట్టి తర్వాత సాయి మినపప్పు, ఒక స్పూన్, పచ్చెనపప్పు స్పూన్ కలిపి వేయించాలి. ముందు దోస గింజలు వేయించుకున్నారు, తర్వాత సాయి మినపప్పు, పచ్చెనపప్పు ఒక్కొక్క స్పూన్ తీసుకున్నారు. ఇందాకేదో బాత్రూమ్ సింగర్, అసలు పాటలు రావు అలా అనుకున్నాం కదా, పిచ్చుకలు మాత్రం చాలా సందడి చేస్తున్నాయి కదా? బాగా సందడి చేస్తాయి. మరి అవే సందడి చేస్తున్నప్పుడు మీకోసం ఇంత దూరం వచ్చాం. మీరు చక్కగా ప్రేక్షకులకు ఒక మంచి వంటకాన్ని చూపించారు, ఇప్పుడు చూపించబోతున్నారు ఇంకొకటి. మరి పాట పాడకపోతే ఎలా ఫీల్ అవుతారు? ఒక మంచి సాంగ్ పాడండి. అటు నువ్వే ఇటు నువ్వే అలికిడి వింటే అది నువ్వే కనుమరు పైన పెదవుల పైన ప్రతి చోట నువ్వే. అటు నువ్వే ఇటు నువ్వే అలికిడి వింటే అది నువ్వే కనుమరు పైన పెదవుల పైన ప్రతి మాట నువ్వే. ఇది వేగిపోయిందండి. వేగిపోయిందా? అంటున్నారు నన్న ఏంటి పంపిస్తే? నన్నీనా? మిమ్మల్ని ఏమి ఆయన ఫీల్ అవుతారు. సరిపోయిందా? తీసేద్దామా? తీసేద్దాం. చాలా బాగుందండి సాంగ్. వేగిపోయిందని చెప్పి మాటల నుంచి డైవర్ట్ చేసేసింది. క్లాప్స్ కొట్టాల్సిందే. వండర్ఫుల్ గా ఉంది. చూడండి, పాడను అంటూ బాత్రూమ్ సింగర్ అన్నప్పుడు కొంచెం ధైర్యం తెచ్చుకుంది, పాడేసింది. అదేనండి, టాలెంట్ ని లోపల ఉంచుకోకూడదు, బయట పెట్టాలి. ఇప్పుడు గసగసాలు వేయించుకున్నాం. ఈ 2 స్పూన్స్ వేసుకున్నాం. 2 స్పూన్స్. ఇవన్నీ వితౌట్ ఆయిల్. అవును, ఇందాక కూడా ఏం వేయలేదు, ఇప్పుడు కూడా ఏం యూజ్ చేయట్లేదు అసలు ఆయిల్. మీరు అంటే మొత్తం ప్రాసెస్ అంతా ఆయిల్ లేకుండానేనా? ఆయిల్ లేకుండా. అంటే చాలా మంది ఇప్పుడు హెల్త్ కాన్షియస్ అయిపోయి ఆయిల్స్ ఎంత తక్కువ అయితే యూజ్ చేస్తే అంత మంచిది అనుకుంటున్నారు. సో మీరు ఈరోజు వితౌట్ ఆయిల్ ఒక వంటకం చూపిస్తున్నారు. గసగసాలు కూడా వేయించుతున్నారు. సరిపోతుందా? సరిపోతుంది. నెక్స్ట్ కరివేపాకు, ఎండుమిర్చి అందులో వేసి. నెక్స్ట్ కరివేపాక చాలా కొంచెం పచ్చి వాసన పోయే వరకు వేయించాలి. ఓకే, కరివేపాకు కూడా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. తర్వాత ఎండుమిర్చి వేయించుకొని గ్రైండ్ చేసేసుకుందాం. కరివేపాకు వేగిపోయింది, తీసేద్దాం. తీసేద్దామా? ఇప్పుడు ఎండుమిర్చి వేయించుకుందాం. ఎండుమిర్చి గుంటూరు మిర్చినా అండి? అవును, గుంటూరు మిర్చి. ఇంకా గుంటూరులో ఫేమస్ గోంగూర కూడా అంటారు కదా? అవును. ఇంట్లో పచ్చళ్ళు అవి గోంగూర పచ్చళ్ళు అవి ఎక్కువ ఉంటాయా? పెడుతూ ఉంటారు. 5-6 మిరపకాయలు వేసుకోవాలి. 5-6 మిరపకాయలు. గుంటూరు మిర్చి అంటే మామూలు మాటలా 5-6 మిరపకాయలు వేస్తేనే చాలు. ఇవన్నీ వేయించినా సరే వాటికి సరిపోతాయి. కొంచెం లైట్ గా దోరగా వేయించుతున్నారు అన్ని, అంతే కదా? అవును. నువ్వు ఇంట్లో అంటే ఇంతకు ముందు మ్యారేజ్ అవ్వక ముందు ఫ్రెండ్స్ లేకపోతే రిలేటివ్స్ తో ఎప్పుడు మర్చిపోలేని సంఘటనలు ఏమైనా జరిగినాయి ఉన్నాయా? ఫ్రెండ్స్ తో బాగా ఎంజాయ్ చేసేదాన్ని. ఫ్రెండ్స్ తో బాగా. ఓకే, సరిపోతుందా? సరిపోతుంది. నెక్స్ట్ స్టవ్ ఆఫ్ చేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసాను. ఇవన్నీ వేయించాం కదా? వేయించిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి. ఫస్ట్ దోస గింజలు వేయించారు, తర్వాత మినపప్పు, పచ్చెనపప్పు, తర్వాత గసగసాలు, కరివేపాకు, ఎండుమిర్చి ఇవన్నీ వేయించిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి. అంటే పేస్ట్ లాగా, పౌడర్ లాగానే వస్తుంది. పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. వస్తుంది. కొంతమంది వాటర్ కూడా యూజ్ చేస్తారు కదా, వాటర్ యూజ్ చేయం ఇక్కడ. దీనికి ఇప్పుడు ఉప్పు గ్రైండ్ చేసే ముందే మనం వేసుకుంటున్నాం. నెక్స్ట్ ఏం వేయాలి? ఇంకేమైనా ఉన్నాయా? వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేస్తాం. ఓకే, సరిపోతుందా? సరిపోతుంది. సో మిక్సీ చేయడం అయిపోయింది. ప్రేక్షకులకి ముందు ఒక చిట్కా చెప్పేసి తర్వాత ఓపెన్ చేద్దాం. పసుపు, కరక్కాయ పొడి,
అలోవెరా 3 కలిపి ఫ్యాట్ ఎక్కువగా ఉన్న చోట రాసుకుంటే తగ్గిపోతుంది. ఓకే, కరక్కాయ పొడి, ఎలోవెరా, కొంచెం పసుపు 3 కలిపి లావుగా ఉన్న వాళ్ళు రోజు రాసుకుంటే లావు తగ్గుతారటండి. మంచి చిట్కా కదా, ఫ్యాట్ గా ఉన్న వాళ్ళు ఎవరికైనా సరే ఈ చిట్కా ఉపయోగపడుతుంది. సో మరి అయిపోయిందేమో చూద్దామా? అయిపోయింది. సర్వింగ్ బౌల్లోకి తీసుకో. అయిపోయింది కదండి. సో మరి దోస గింజల కారపొడి ఎందులోకి బాగుంటుంది? అన్నంలోకి బాగుంటుందా, లేకపోతే వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే బాగుంటుంది. వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే బాగుంటుంది. స్మెల్ చాలా బాగుంది. నాకైతే అంటే ఎప్పుడు వేడన్నా ఉంటే నాకు తినాలనిపిస్తుంది, అంత బాగుంది స్మెల్. దీప్తి, అయితే నాకు నిన్న ఒక క్వశ్చన్ అడగాలనిపిస్తుంది. కొత్తగా మ్యారేజ్ అయింది కదా? అవును. అమ్మ వాళ్ళ ఇంటికి అత్త వాళ్ళ ఇంటికి ఏమైనా డిఫరెన్సెస్ అనిపించాయి? అంటే అక్కడ బాగా ఎంజాయ్ చేసేదాన్ని, ఇక్కడ కొంచెం ఎంజాయ్ చేయలేకపోతున్నాను, లేకపోతే ఇంకేమైనా ఫీలింగ్స్ ఏమైనా ఉన్నాయా? అలా ఏం లేదు, రెండు ఒకేలా ఉన్నాయి. బాగా ఫ్రీడమ్గా ఉంటుంది, బాగుంటుంది. ఓకే, మీ వారు కూడా నేను బాగా చూసుకుంటారేమో? అవును. సో ఫ్రీడమ్ ఎక్కువగానే, అంటే నార్మల్ గా యాజ్ యూజువల్ గా అక్కడ నుంచి వస్తే కొంచెం బెంగ ఉంటుంది మమ్మీ డాడీ మీద. ఎక్కువ రోజులు కలిసి ఉంటూ ఇలా షిఫ్ట్ అవ్వడం అనేది కొంచెం ఎలా ఇబ్బందిగా ఉంటుంది. అయితే నీకు అలవాటు అయిపోయినట్టుంది కదా? అవును. ఇంకా సిస్టర్స్ బ్రదర్స్ ఎవరైనా ఉన్నారా? 1 సిస్టర్ ఉన్నారు. పెద్ద చిన్న? చిన్నే. నీకన్నా చిన్నే. ఇంకా తనేం చేస్తుంది? చదువుకుంటుంది. నువ్వు ఏం స్టడీస్ చేసావు? నేను బిఏ అయిపోయిందా? ఇంకా తర్వాత స్టడీస్ ఫర్దర్ గా చేయాలని లేదా? మ్యారేజ్ అయిపోయింది, ఇంకా ఆపేసాను. మ్యారేజ్ అయిపోయిందా? లవ్ మ్యారేజా? మ్యారేజ్ అయిపోయింది. అరేంజ్డ్ మ్యారేజ్ ఏనండి? అరేంజ్ మ్యారేజ్. ఓకే, బిఏ తర్వాత ఇంకా చదువుతాను అనలేదా నువ్వు? చదువుతానన్నాను, చదువుకోమన్నారు కానీ వెళ్ళలేదు. మీ ఒకవేళ ఇన్ ఫ్యూచర్ 2 అమ్మాయిలు 2 అబ్బాయిలు అనుకోండి, మీకు అమ్మాయిలు ఏం చదివిస్తారు, అబ్బాయిలు ఏం చదివించాలనుకుంటున్నారు? అమ్మాయిల్ని డాక్టర్స్, అబ్బాయి ఇంజనీరింగ్. ఓ, ఇద్దరు బాబుల్ని ఇంజనీరింగ్ కే, 2 అమ్మాయిల్ని డాక్టర్స్ కే. ఓకే దీప్తి, మంచి ఫ్యూచర్ లోకి వెళ్ళినట్టున్నావు. కొంచెం ఇక్కడికి వచ్చేద్దాం. హాస్ని దోస గింజల కారపొడి రెడీ అయిపోయింది. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. దోస గింజల కారపొడి టేస్ట్ చేయడానికి రెడీగా ఉందండి. అంతకంటే ముందు దోస గింజల కారపొడి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి చూద్దాం. దోస గింజల కారపొడి తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: దోస గింజలు, వెల్లుల్లి, మినపప్పు, గసగసాలు, ఎండుమిర్చి, కరివేపాకు. దోస గింజల కారపొడి తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టి దోస గింజలు వేయించి పక్కకు పెట్టుకోవాలి. ఆ తర్వాత అదే పాన్ లో మినపప్పు, శనగపప్పు, గసగసాలు, కరివేపాకు, ఎండుమిర్చి వేసి విడివిడిగా వేయించి మిక్సీ జార్లోకి తీసుకుని తగినంత ఉప్పు, 2 వెల్లుల్లి రెబ్బలు వేసి గ్రైండ్ చేసి బౌల్లోకి తీసుకుని సర్వ్ చేయాలి. అంతే, దోస గింజల కారపొడి వేడివేడి అన్నంతో కలుపుకుని తినడానికి రెడీ.